మనం ఏమనుకుంటామంటే, నేను ఉపవాసం ఉండడం వల్ల దేవుడు క్షమించాడు, నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు క్షమించాడు, నేను నీతిగా ఉండడం వల్ల దేవుడు క్షమించాడు, నేను అలా ఉండడం వల్ల ఇలా ఉండడం వల్ల దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడని మనం అనుకుంటాం. పొరపాటు. నీ హృదయంలో దేవుడే తన ధర్మ విధులు పెట్టి నీ పాపాలన్నీ దేవుడే కడుగుతానని మాట ఇచ్చాడు కదా. ఆ మాట, ఆ నియమాలు నిన్ను నన్ను బ్రతకనిస్తున్నాయి. ఎక్కడున్నాయి ఇవి రెండు? ఆయన సన్నిధిలో ఉన్నాయి మనల్ని కాపాడడానికి. అందుకని మనం ఎక్కడి దాకా రావాలా? ఆయన సన్నిధిని పొరపాటున నేను ప్రారంభపు దినాల్లో ఒక పాట రాసుకున్నది, తర్వాత రికార్డింగ్ చేస్తా. నీ సన్నిధి విడచి లోకములో నిలిచి నీ దివ్య దర్శనము మరచితినే, నాంతరంగము చెరపట్టబడగా బహుగానే కృంగిపోతిని. నీ కృప నన్ను విడక నన్ను వెంబడించి చెర నుండి విడిపించెనే. కొంచెం స్కేల్ తగ్గాలి, చాలా హైలో ఉంటుంది. అంటే ఒక పాట రాసుకుని ఏమిటంటే, ప్రభువా నీ సన్నిధిని విడిచి నేను లోకానికి వెళ్ళిపోయా. నీ సన్నిధి విడిచిపెట్టి నేను లోకంలోకి వెళ్ళిపోవడం వల్ల నా జీవితం అంతా ఏమైపోతుంది? లోకంలో ఉన్న సకలం అంతా ఏమవుతుంది? అయస్కాంతాన్ని బయట పెట్టండి, ఏమవుతుంది? అది పిలవకుండానే, ఏమ్మా విజిటింగ్ కార్డు ఇచ్చానా? అవసరం లేదు. ఏమ్మా పెళ్లి కార్డు ఇచ్చానా? అవసరం లేదు. ఏమ్మా శుభకార్యం కార్డు ఇచ్చానా? అవసరం లేదు. ఏమ్మా ఆదరణ కూటం కార్డు ఇచ్చానా? అవసరమే లేదు. నువ్వు ఏ కార్డు ఇవ్వకపోయినా ఏం చేస్తుంది? అయస్కాంతం బయటికి పోగానే ఏమవుతుంది? లోకంలో ఉన్న సకల తుప్పు వచ్చి అంటుకుంటుంది. దేవుని సన్నిధిలో నుంచి మనం కూడా బయటికి వెళ్ళిపోతే మన ప్రమేయం లేకుండానే సకల దుర్మార్గత, సకల దుష్టత్వం, సకల దోషం, సకల అపవిత్రత మనం పిలవకుండానే, మన ప్రమేయం లేకుండానే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ పాట రాసుకున్నాను. నీ సన్నిధి విడిచి నేను లోకంలోనికి వెళ్ళిపోయానయ్యా. అలా వెళ్ళిపోవడం వల్ల నీవు నాకిచ్చిన దివ్య దర్శనాన్నే కోల్పోయాను. మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే దేవుడిచ్చిన దర్శనాన్ని కోల్పోతాం. అందుకని దేవుడు ఏమంటున్నారు చెప్పనా? నువ్వు మాత్రం, అక్కడ ఉంటుంది ఒక చక్కని మాట, నీ కృప నన్ను వీడక నన్ను వెంబడించి చెర నుండి నన్ను విడిపించెను. తర్వాత ఏంటి? ఏదో పదం ఉంటుంది దాని వెనక. నీ కృప నన్ను వీడక నన్ను వెంబడించి చెర నుండి విడిపించెనే, ఇలలో నీడై స్నేహించెనే. ధవలవర్ణుడా రత్నవర్ణుడా యుగములు గతించిన నీ కృపయన్నడు ఎడబాయలేదు. ఇది నీతో పెనవేసుకున్న అనుబంధమే వరుడా, నాపై నీకున్న అనురాగమే ప్రియుడా. ఆ పాట తర్వాత చాలా చక్కగా ఉంటుంది. దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టకుండా ఒక స్నేహితునిగా మనల్ని ఫాలో అవుతూ, ఒక ఫ్రెండ్గా మనలకు తోడుగా వస్తూ, ఒక నీడగా మనల్ని వెంబడిస్తుంది. ఆయన సన్నిధి ఎవ్వరూ పోగొట్టుకోమాకండి. ఆయన సన్నిధిలో నీ కోసం తన గాలి బయలుదేరుతుంది. నీ కోరిక తీర్చడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నీ కన్నీళ్లు తొడవడానికి, నీ అక్కరలు తీర్చడానికి. ఆయన సన్నిధిలో నీవు ఎవరిని ఆశీర్వదించినా ఆ దీవెనలు ఆ పిల్లల తలల మీద తరతరముల వరకు నిలబడతాయి. అందుకని మీ వాళ్ళని మీరు ఎక్కడికి తీసుకొచ్చి దీవించాలా చెప్పండి? ఎక్కడికి తీసుకొచ్చి దేవుని సన్నిధికి తెచ్చి దీవించండి అంటే దేవుని సన్నిధికి వచ్చి తిడుతుంటారు. ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి తిట్టమాకండి. ఇక్కడే కాదు, మీ ఇళ్ళలో కూడా ప్రార్థన చేసుకుంటప్పుడు దేవుని సన్నిధి ఏర్పడుతుంది కదా, అప్పుడు పొరపాటున తిట్టమాకండి.
అప్పుడు పొరపాటున దేవుని సన్నిధి ఏర్పడినప్పుడు గబుక్కుని తిట్టారనుకో, వాడు ఏమవుతాడు? వాడిని అంటారు, అరే గాడిది అంటారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. వానికేమో దేవుడు కూడా దాన్ని ఏమంటాడు? నా బిడ్డ ఎంతో ఇష్టపడి వాళ్ళ కొడుకుని ఏం చేయాలనుకుంది? గాడిదని చేయాలనుకుంది. ఎక్కడ తిట్టావమ్మా నువ్వు అంటే ఆయన సన్నిధిలో. చాలామంది ఆయన సన్నిధికి వచ్చి సైతాన్ అంటుంటారు. సన్నిధి ఏర్పడినప్పుడు వాళ్ళ పొరపాటున మనం చెప్పండి, పొరపాటున మనం నీ నోటి గుండా ఆశీర్వాద వచనమే రావాలి తప్ప సన్నిధిలో పొరపాటున శాపవచనం రాకూడదు. ఎందుకంటే ఏదొస్తే అది వాళ్ళ తలల మీద ఉండిపోద్ది. ఏదొస్తే అది వాళ్ళ తలల మీద ఉండిపోద్ది. అందుకని మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా దీవించండి, తిట్టమాకండి. మందిరంలో ప్రార్థన జరుగుతున్నా దీవించండి, తిట్టమాకండి. బయట ప్రార్థన జరుగుతున్న సన్నిధి ఏర్పడిన ఎక్కడైనా కానీ ఎవరిని తిట్టమాకండి, మీరు ఆశీర్వదించండి. ఆ దీవెనలు వాళ్ళ తలల మీద ఉంటాయి. మూడవది, ఆయన సన్నిధిలో మన కోసం ఏముంచాడు? నియమాలు. ఏంటా నియమాలు? ఒకటి దేవుని ధర్మ విధులు, రెండు మన పాపాలను కడిగేసే ఆ పత్రం. ఈ రెండు దేవుని సన్నిధిలో ఉండి ఎప్పటికప్పుడు దేవుని గుర్తు చేస్తుంటాయి. అయ్యా వాళ్ళు పాపమే చేశారు కానీ ఒక నియమం ఇచ్చావు కదా, వాళ్ళు పొరపాటు చేశారు కానీ నీ దగ్గర ఒక నిబంధన ఉంది కదా, వాళ్ళని కడిగేస్తానన్నావు కదా, వాళ్ళని క్షమిస్తానన్నావు కదా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నువ్వు వెన్నటికీ త్రోసివేసే దేవుడివే కాదు. దేవునికి స్తోత్రం. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు ఆయన? క్షమించి, అమ్మా ఇకెన్నటికీ కూడా పాపం చేయొద్దు. ఆయన సన్నిధిలో నీ కొరకు ఈ రెండు నియమాలు పోరాడుతుంటాయి. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలి?